అసలు యువత నిరుద్యోగత ఎందుకు పెరిగిపోతుందని ఆయన క్వశ్చన్ అడిగితే ఎక్కువ మంది చదువుకోవడం అని చెప్పాడు. అది సిగ్గుసేట్ అసలు. ఇప్పుడు 2024 ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలో రావాలని కోరుతున్నారు? నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రకారం మళ్ళీ వాళ్ళే రావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనుకో, యువత అంతా రోడ్లాంటి తిరుగుతున్నారు కాబట్టి ఇప్పుడు సేమ్ అలాగే తిరుగుతారు. ఉద్యోగాలు అవసరంలా. ఆ ఆ పేరు నాని గారు ఏదేదో మాట్లాడతాడు, ఏమేమో చేస్తాడు. మన అమర్నాథ్ గుడివాడ సారీ కోడిగుడ్డు పొదుగుతుంది అన్నారు కదా, అది ఇంకా పొదుగుతానే ఉంటుంది, పిల్ల అవ్వదు మాట. సో అది పిల్ల అవడానికి మినిమం 4 సంవత్సరాలు పడుతుంది. అందుకనే ఈ జగన్ ప్రభుత్వం మళ్ళీ పరిపాలించింది అనుకో, ఈ గుడ్డు కాస్త పిల్ల అయ్యి ఆ పిల్ల వచ్చి గెద్దట్టుకుపోతుంది. గెద్ద అంటే ఎవరో కాదు, చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు అభివృద్ధి కోసం పోరాడుతున్నారు కాబట్టి వీళ్ళు వచ్చి ఏదన్నా కొంత మంచి చేద్దాం సమాజానికి వస్తున్నారు కాబట్టి ఎంతో కొంత యువత అయితే తెలుసుకున్నారు ఏది మంచి ఏది చెడు అనేది ఈ రోజుల్లో తెలుసుకున్నారు. బట్ ఎవరికి ఓటు వేయాలన్నది కూడా 1-2 సార్లు వాళ్ళు ఆలోచించాలి. ఒకటి ఇంతవరకు దరిద్రం ఏంటంటే నన్ను అడిగితే ప్రతి స్టేట్ కి క్యాపిటల్ అంటే ఏంటి, వాళ్ళది మీకు ఏంటి, మనకేంటి అని ఆలోచిస్తున్నారు. నాకు ఇంతవరకు ఒకవేళ 10th క్లాస్ కానీ వాట్ ఎవర్ వేరే వేరే అట్లా ఎగ్జామ్స్ లో కానీ ఆ బిట్కి వచ్చింది అనుకో, ఆన్సరే లేదు. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఏదంటే ఏమో ఎవడో తెలుసు. కోడిగుడ్డ చెప్పాలా, ఇది చెప్పాలా, ఏం చెప్పాలా ఎవరికే తెలియదు. ఒకటి జగన్ అన్న మంచి చేశాడు, మంచిది. ఓకే, నేను కూడా ఒప్పుకుంటా, జగన్ ఫ్యాన్ అని చెప్పుకుంటా. మంచి చేశాడు, ఎంతవరకు మంచి చేశారు. ఒకటి ఇది పథకాలు ఇచ్చేసారు. ఎవడు పథకాలు ఎవడమ్మన్నాడు, జాబులు ఇవ్వండి. యువతకి ముందు వైపు నడిపించే ఏదైనా చేయండి. ఒక జాబులు లేవు, ఏమి లేవు. జాబ్ క్యాలెండర్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏం లేదు. ఇప్పుడు అవేమీ లేకుండా పథకాలు తీసుకొచ్చి మీకు ఇస్తున్నా అంటే ఆ డబ్బులన్నీ ఎవడ కట్టాలి, మళ్ళీ మనమే కట్టాలి. ఒకప్పుడు పెట్రోల్ రేట్ అంత ఉండేది, చిప్ప కొడితే 100 రూపాయలు అయితే అమ్మ బాబు రేట్లు భారీగా ఉన్నాయి. ఇప్పుడు ఎంత ఉంది, 112 రూపాయలు ఉంది. ఒక్క రోజుకి 1 లీటర్కి 12 రూపాయలు. రోజుకి ఎన్ని లీటర్లు కూడా ఇస్తారు, ఎంత లాభం. ఇవన్నీ చూసుకుంటా పోతే మొత్తం అంతా భయ రాష్ట్రాన్ని అప్పుల పాలైపోయింది. మళ్ళీ అయితే వాటికి ఒకప్పుడు బీహార్ ఒరిస్సా అని చెప్పుకునేవారము, ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. అసలు యువత నిరుద్యోగత ఎందుకు పెరిగిపోతుందని ఆయన క్వశ్చన్ అడిగితే ఎక్కువ మంది చదువుకోవడం అని చెప్పాడు. అది సిగ్గుసేట్ అసలు. ఇంకెక్కడ డెవలప్మెంట్ ఉంది అసలు? ఎటు చూసినా అంత అవినీతే కదా. అందంగా ఉండే రిషికొండ కొట్టేసి దానికి చుట్టూరు ఏదో మరి బిల్డింగ్ కట్టుకున్నారా, ఏం కట్టుకున్నారు. మొన్న ఏదో సముద్రంలో వంతెన వేస్తా ఉన్నారు, అదేమో తెగి వెళ్ళిపోయింది. చిన్న చిన్న వంతెన కట్టలేకపోతే ఇంకా రాజధాని ఏం కడతారు, నాకు అర్థం కాదు. ఇప్పుడు